హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో రీసెంట్గా అయితే హైదరాబాద్ వెళ్ళాము, కొంచెం చిన్న వర్క్ ఉండి. సో ఇటు వచ్చాము కదా అని చెప్పి చార్మినార్ దగ్గరికి వచ్చాను. చాలా రోజులు అయిపోయింది చార్మినార్ దగ్గరికి కూడా వచ్చి. సో చార్మినార్ అంటే మీకు గుర్తొచ్చేది ఏంటి చెప్పండి? షాపింగ్ కదా. అసలు నాకైతే చార్మినార్ దగ్గర షాపింగ్ చాలా ఇష్టం. డబ్బులు ఉండాలి కానీ మొత్తం పట్టుకెళ్ళిపోయేదాన్ని, అంత ఇష్టం అనమాట. అండ్ రీజనబుల్ ప్రైస్తో మనకి ఇక్కడ దొరుకుతాయని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, చార్మినార్ దగ్గర షాపింగ్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అఫ్కోర్స్ లేడీస్కి అందరూ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఇక్కడికి వచ్చి కొనుక్కున్న వాళ్ళే ఉంటారు చెప్పాలంటే. అండ్ మన ఫేవరెట్ హీరోయిన్ అయిన శ్రీలీల గారు ఉన్నారు కదా, సో తనకు కూడా చార్మినార్ దగ్గర షాపింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. తను 2-3 ఇంటర్వ్యూస్లో చెప్పింది, సో నేను విన్నాను. అలాగే నాకు కూడా చాలా ఇష్టం అనమాట. సో పెద్ద పెద్ద హీరోయిన్స్, సెలబ్రిటీస్, సీరియల్ హీరోయిన్సే వచ్చి ఇక్కడ షాపింగ్ చేస్తున్నారు. ఇక మనం ఒక లెక్క చెప్పండి, మనం అసలు ఆగుతామా? ఇంకా అసలు చాలా రీజనబుల్గా ఉంటాయి ఇక్కడ. నాకు చాలా బాగా ఇష్టం అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడు చార్మినార్ వచ్చినా కానీ చిట్టి తల్లి కోసం ఏదో ఒకటి తీసుకుంటాం అనమాట. సో అసలు ఎక్స్పెషల్లీ దానికోసమే నేనైతే షాపింగ్ చేసేది. అదేంటోనండి, చిట్టి తల్లి పుట్టిన దగ్గర నుంచి నేను నా కోసం షాపింగ్ చేయడం అస్సలు మానేశాను. తన కోసమే అనమాట. చక్కగా తను ఏదంటే అది అన్నీ కొనాలనిపించింది. అవును, ఈ చార్మినార్ స్టోరీ మీకు ఏమైనా తెలుసా? నాకు కూడా తెలియదు. కానీ చార్మినార్ని అయితే రీసెంట్గా రీమోడలింగ్ చేస్తున్నారు. బాగా అనిపించింది నాకు. సో ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా కానీ చార్మినార్ దగ్గరికి రావాలి అని అనిపిస్తుంది. బట్ అన్ని సందర్భాల్లో కుదరదు కదండి. వర్క్ పని మీద అప్పుడప్పుడు డిలే అవుతూ ఉంటుంది. ఈసారి మాత్రం కంపల్సరీగా రావాల్సి వచ్చింది. సో అది వేరే విషయం. సో ఇంకా ఇట్లా వెళ్తూ ఉంటే మస్తాన్ దర్గా ఉంది కదా పక్కన, సో ఆ దర్గాని కూడా కవర్ చేసామన్నమాట. అక్కడికి వచ్చి చూసి పావురాళ్ళకి వేస్తారు కదా, సో అవి గింజలు నాకు చాలా ఇష్టం అనమాట. చాలా పీస్ఫుల్గా అనిపించింది వాటి దగ్గర కూర్చొని అలా వేస్తూ ఉంటే. నాకు కూడా చాలా అనిపించింది. అండ్ ఈ రద్దీ చూస్తుంటే రెండోసారి హైదరాబాద్ రావాలంటేనే భయం వేస్తుంది అనమాట. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలి అని అంటే, మనం ఒక టైంకి అపాయింట్మెంట్ ఇచ్చాము అని అంటే కనుక అసలు ఎర్లీ మార్నింగ్ 6కి లేచి 6కే ఉంటుందండి ట్రాఫిక్ హైదరాబాద్లో. రాను హైదరాబాద్ ఎందుకు ఇట్లా తయారవుతుందో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఫుల్ రష్ ఉంటుంది. తప్పదు కొన్నిసార్లు మన జాబ్స్ని బట్టి. ఇట్స్ ఓకే, నేనేం అనట్లేదు దాన్ని. బట్ నాకు మాత్రం ఎంత రష్లో వెళ్ళాలంటే చాలా చెడ్డ చిరాకు తెలుసా. సో ఇక్కడ నాకు బాగా నచ్చింది. కొంతసేపు ఇక్కడ కూర్చొని హ్యాపీగా మా వారిని వీడియో తీసాను అనమాట. సో చార్మినార్ చూసారు ఎంత అందంగా కనిపిస్తుంది. 2-3 ఫొటోస్ కూడా తీసేసుకున్నాము. ఇంకా వీటి స్టోరీ అయితే నాకు తెలియదు, మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి గైస్. అండ్ ఇంకా చూడాల్సిన ప్లేసెస్ చాలానే ఉన్నాయి, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడైతే కొంచెం వర్క్ పని కాబట్టి సో నేను టైం అవుతుంది. సో ఇంకా డిన్నర్ లంచ్ చేసేసి బయలుదేరాలన్నమాట. దానికోసం అని చెప్పేసి వెళ్తున్నాం. మధ్యలో మళ్ళీ చిన్నది కోసం ఏదైనా షాపింగ్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఆగామన్నమాట. అవును, మీలో ఎంతమందికి చార్మినార్ దగ్గర షాపింగ్ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. ఈ రష్గా లేకపోతే ఇంకా చాలాసేపు ఇక్కడే ఉండాలని అనిపిస్తుంది అనమాట. సో మా ఆయన చూసుకున్న పోజులు కొడుతున్నాడు బాగా. ఇక్కడికన్నా వస్తే అయ్యగారికి సోకులు ఎక్కువైపోతాయి. అదేంటో నాకు అర్థం కాదు. చూసిగా మంచిది అంటున్నారు అనమాట. చార్మినార్ కనిపించేలా తీయాలి అని అంటున్నారు. సో ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, ఇట్లా తీయాలి అట్లా తీయాలని చెప్పేసి. సో అది వేరే విషయం. ఇంకా మేము వచ్చిన పని అయితే అయిపోయింది గాయస్. ఇక మేము బయలుదేరే టైం ఉంది. అదేంటంటే ఈసారి చిట్టిని తీసుకురాకుండా హైదరాబాద్ వచ్చాం. బట్ వచ్చిన దగ్గర నుంచి ప్రాణం అంతా దాని దగ్గరే ఉంది. ఎలా ఉంది, ఎట్లుంది అని చెప్పి, దానికి స్కూల్ ఉందని చెప్పేసి మేమిద్దరమే వచ్చామన్నమాట. సో ఇంక వెళ్ళాలి, టైం అవుతుంది. సో గాయ్స్ బాయ్. ఈ చిన్న బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా గాయ్స్? మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జరంతా సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ గాయ్స్, సీ యూ ఆన్ నెక్స్ట్ బ్లాగ్. హైదరాబాద్లో ఇంకా చూడాల్సిన ప్లేసెస్ ఏముంటాయో కామెంట్ చేయండి, కవర్ చేసేసేద్దాం ఈసారి ట్రిప్లో. ఓకే, bye, see you on next vlog, love you all.